అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎన్నికల తర్వాత ఏ గవర్నమెంటు ఫార్మ్ చేస్తుంది? ఏ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి? వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి? అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా! వైసీపీ గవర్నమెంట్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ గనక వచ్చి చంద్రబాబు నాయుడు గారు గనక ముఖ్యమంత్రి అయ్యేటట్లయితే ఈయన చేయాల్సిన పనులేంటి? అనేది మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో మనకు ఒక ఐడియా ఉంది. ఆయన హ్మ్, ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన చేయగలిగింది ఏంటంటే, ఇప్పుడు కొరియాకెళ్ళి కియాని తీసుకురావటము, లేకపోతే జపనీస్ వెళ్ళి పెట్టుబడిదారులను ఆహ్వానించటం, దావోస్ వెళ్ళి పెట్టుబడిదారులను మీరు రండి అని చెప్పి ఆహ్వానించటం, చైనాకెళ్ళి ఆ మొబైల్ కంపెనీలన్నింటినీ తీసుకురావటం, అట్లాగనే ఎక్కడికక్కడ క్లస్టర్స్ ఏర్పాటు చేయటం, శ్రీ సిటీ కానీ లేకపోతే తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్స్గా తీర్చిదిద్దటం కానీ, వెనుకబడ్డ అనంతపురం జిల్లాకి కియా పరిశ్రమను తీసుకురావటం కానీ, అలానే కాకినాడ సెస్ కానీ, విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా మార్చడం కానీ, అమరావతిని అంటే రాజధాని లేకుండా విడిపోయిన ఈ మనకు ఒక ఎంటిటీని, అంటే ఒక ఉనికే లేని ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక అమరావతి అనే ఒక రాజధానిని సృష్టించిన, ఆ అమరావతి కోసం రైతుల్ని ఒక్క పిలుపుతోటి 33 ఎకరాలని సేకరించగలిగిన క్రెడిబిలిటీ ఆయన సొంతం. ఆయన ఏం చేస్తాడనేది మనకు ఒక ఐడియా ఉంది. కానీ ఇప్పుడు గనక అంటే ఇంత డిజాస్టర్ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాథలాగా నిలబడిన ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక దశని, దిశని సూచించి ఈజీ ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో దేశంలోనే నెంబర్ 3గా నిలపగలిగిన ఒక వ్యక్తి 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడొచ్చి మళ్ళీ నేను అదే దాన్ని పట్టుకుంటాను. 1970 పాలిటిక్స్ లాగానే నేను నిజాయితీతోటి ఉంటాను. ఎదుటి వాళ్ళు ఎన్ని విమర్శించినా 36 మంది డీఎస్పీలు నీ కులం వాళ్ళకి ఇచ్చుకున్నామని ప్రచారం చేసినా నేను మాట్లాడను. దాని తర్వాత పింక్ డైమండ్‌ని దొబ్బేసామన్నా మాట్లాడను. లేకపోతే ఏమన్నా మాట్లాడినామండి. అంటే ఎన్ని రకాలుగా హ్యూమిలేట్ చేసినా, ఎన్ని రకాలుగా విమర్శించినా ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్ణయాలు ఉంటాయి తప్ప పోలీసులను ఉసిగొల్పటం, సిఐడిని ఉసిగొల్పటం, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వీళ్ళు నన్ను ఇలా అన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టండి, నా మీద ఒక పోస్ట్ పెట్టారు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి మూసేయండి, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఆయన చేసిన ట్రాక్ రికార్డ్ అయితే ఇంతవరకు లేదు. ఎందుకంటే ప్రత్యర్థి మీద ఒక ప్రత్యర్థి విమర్శగానే చూస్తాడు తప్ప అతను ఒక శత్రువుగా భావించే తత్వం చంద్రబాబు గారిది కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1994లో తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే రాజకీయాలనేవి ఎలక్షన్ వరకే ఉండాలి. ఎలక్షన్ తర్వాత అందరం కలిపి ప్రజల శ్రేయస్ కోసమే పాటుపడాలి తప్ప రాజకీయాలు చేయకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆయన పర్టికులర్గా 1999లో గెలిచిన తర్వాత, ఎందుకంటే అది తన ఓన్ చరిష్మాతో గెలిచాడు కాబట్టి ఆ గెలిచిన తర్వాత ఆయన ఈ చిరాన్ ప్యాలెస్, అంటే ఇప్పుడు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎదురుగా ఉన్న అది చిరాన్ ప్యాలెస్ ప్రాంతాన్ని కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అని నామకరణం చేశాడు. కాసు బ్రహ్మానందరెడ్డికి ఈయనకేంటి సంబంధం? ఈయన తెలుగుదేశం అయితే అతను కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. అయినా కూడా ఒక మంచి సదుద్దేశంతో, ఒక మంచి సదాచారానికి అంటుగట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అలాగనే కేబీఆర్ పార్కు కాకుండా జలగం వెంగళరావు పార్కును కూడా తనుండగానే ఆ పార్కును అభివృద్ధి చేసి ఆ పేరు పెట్టాడు. అలానే ఒక స్టేడియాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు మీద పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఈ 3 కార్యక్రమాలు కూడా తను ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగాయి అక్కడ. సో కానీ ఇవన్నీ కంఫర్టబుల్గా మర్చిపోతారు. అంటే రాజకీయాలకు అతీతంగా ఒక మనిషి చేసిన మంచిని మర్చిపోయి ఆయన మీద బురద జల్లటమే పనిగా ఒక వర్గం, పర్టికులర్గా ఈ వైసీపీ వాళ్ళు, అంటే ఈ వైసీపీ వాళ్ళ నాన్న, ఇప్పుడున్న పాలెగాడి నాన్న దగ్గర నుంచి ఒక రకమైన డిస్ట్రక్టివ్ పాలిటిక్స్నే వాళ్ళు అనుసరిస్తూ వస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ 2019 ఎన్నికల్లో వైసీపీ అనే దౌర్భాగ్య పార్టీ గెలిచిన తర్వాత అది పూర్తి స్థాయి పీక్లోకి వీళ్ళు వ్యవస్థని ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు మీరు చూసారంటే ఎప్పుడన్నా మనం సిఐడిని ఇంత విచ్చలవిడితనంగా దుర్వినియోగం చేయటం అనేది ఎప్పుడన్నా చూసామా? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్స్గా కొంతమంది పనిచేశారు.
వాళ్ళు ఎంత ఇప్పటికీ వాళ్ళ గురించి గనుక మనం తలుచుకుంటే మన రోమాలు నిక్కబడుచుకునేంత గొప్ప ఆఫీసర్స్ వాళ్ళు. వాళ్ళు వ్యాస్ అనే ఒక ఆఫీసరు, దాని తర్వాత టీడీ నాయక్ అనే ఒక ఆఫీసరు, ఉమేష్ చంద్ర అనే ఒక ఆఫీసరు, ఇలాంటోళ్ళ గురించి గనుక మనం తలుచుకుంటే అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇలా ఉండాలా? అంకుశం రాజశేఖర్‌కి 10 రెట్లు ఎక్కువగా ఉండే అంత నిజ జీవితంలో వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు ప్రవర్తించారు. ఒక ముఖ్యమంత్రి చెప్పినా గూడా వాళ్ళు ఏ పని చేయలేదు. అంత గొప్పగా వాళ్ళు ఆ రోజున వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు. అందుకనే వాళ్ళు చరిత్రలో నిలబడిపోయారు. ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ గూడా వాళ్ళు వైసీపీ ఐపీఎస్ కాదు, మేము వైసీపీ అని చెప్పేసి వైసీపీ అని చెప్పి వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకునేలాగా, అంటే వీళ్ళ బూట్లు నాకేలాగా వాళ్ళని తయారు చేశారు. అంటే ఆ స్థాయికి వీళ్ళని దిగజార్చారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కోర్టు ముందుకెళ్ళి చేతులు కట్టుకొని వాళ్ళు జడ్జి అడిగిన మాటలన్నింటినీ పడి చలుపి బయటకు వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళు ఏ తప్పులైతే ఇంతకుముందు చేశారో దాన్ని రెట్టించిన సామర్థ్యంతో, రెట్టించిన ఉత్సాహంతో అవే తప్పులు మళ్ళీ పునరావృతం చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎక్కడా మారిన సందర్భం లేదు. ఒక సిఐడి కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఒక సినిమాలో పరచూరు గోపాలకృష్ణ చెప్పినట్టు నువ్వు ఐపీఎస్, నేను ఐపీఎస్, నువ్వు ఇండియన్ పోలీస్ సర్వీస్ అయితే నేను ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అన్నట్టు ఈ రెండింటికి భేదం లేకుండా చేసేసారు వీళ్ళు. ఇప్పుడు ఇలా దిగజారిపోయిన వ్యవస్థల్ని బాగు చేయటం అనేది ఈయన తక్షణ కర్తవ్యం. ఇప్పుడు నేను మళ్ళీ అభివృద్ధి, మళ్ళీ నేను పరిశ్రమలు తీసుకొస్తాను, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, ఇట్లాంటివన్నీ కొన్ని నెలలు పక్కన పెట్టేసి ఈ వ్యవస్థలో ఈ ఇప్పుడున్న పాలెగాడు చొప్పించిన ఈ దౌర్భాగ్యాలన్నింటినీ సమూలంగా ప్రక్షాళన కనుక చెయ్యకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రయోజనమే ఉండదు. ఫస్ట్ ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే ఈరోజు ఒక రెవెన్యూ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మన ఎన్జిఓ నాయకులనే చూడండి, వాళ్ళు 3-4 ఎన్జిఓ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రభుత్వం మీద పోరాటం చేసి వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ వెంకటరామరెడ్డి అనేవాడు కంప్లీట్ వైసీపీకి కార్యకర్తగా మారిపోయాడు. అతనే కాదు, సూర్యనారాయణ కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది అదే పని చేస్తున్నారు. ఎన్జిఓ నాయకులందరూ కూడా వైసీపీ అడుగులకు మడుగులు వస్తే వాళ్ళే తప్ప వీళ్ళెవరు వాళ్ళ సొంత ఎంప్లాయీస్ కోసం ఎవ్వడు పనిచేస్తున్నట్టు నేనైతే చూడలేదు లాస్ట్ 5 సంవత్సరాల్లో. అంతకుముందు ఒక కలిసికట్టుగా ఒక యూనిటీగా ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు సాధించుకున్నారు తప్ప మరి ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి మరి ఏం చేశాడో, వాళ్ళని ఎలా మాయ చేశాడో, లేకపోతే బెదిరించాడో, వీళ్ళని ఎక్కడన్నా పట్టుకోకూడని దగ్గర పట్టుకుని వీళ్ళని బ్లాక్మెయిల్ చేశాడో మనకు తెలియదు. కానీ వాళ్ళ ఇంట్లో పిల్లుల్లాగా, పెంపుడు కుక్కల్లాగా అయితే అయిపోయారు వీళ్ళంతా. ఎవరికి ఒక వాయిస్ లేదు, ఎవరికి ఒక సపరేట్ వ్యక్తిత్వం కానీ, అంటే వీడొచ్చి మన ప్రయోజనాలను వీడు సాధించి పెడతాడు అని ఏ ఒక్కళ్ళ మీద నమ్మకం లేకుండా చేసి పడేయటంలో అతను కృతకృత్యుడని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఈయన ముందున్న ప్రధాన సవాళ్ళు ఏంటంటే 13 లక్షల కోట్ల రూపాయలకి దగ్గర 1 లక్ష కోట్ల రూపాయలు, లేకపోతే 80,000 70,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ ఈ ఇంట్రెస్టే కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు దొరికిన దగ్గర దొరికినట్టు విపరీతంగా అప్పులు చేసుకొచ్చారు. బయట కానీ, ప్రైవేట్లో కానీ, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర వాళ్ళు ఎంత అంటే అంత, 7% అంటే 7%, 12% అంటే 12%, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఉండరు, వాళ్ళు కట్టరు కాబట్టి వచ్చే గవర్నమెంట్ మీద పడుతుంది కాబట్టి అప్పులు చేసుకొచ్చారు. దాన్ని ఎలా చేస్తారు అంటే ఇప్పుడున్న లోటు బడ్జెట్కు తోడు ఈ ఇంట్రెస్ట్లు ఎలా పే చేస్తారు? ఇంట్రెస్ట్లు పే చేయగా ఇప్పుడు ఇచ్చిన తాయిలాల కంటే ఇంకా ఎక్కువ ప్రామిస్ చేస్తారు కదా. అంటే ఈ సూపర్ 6లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 20,000 ఇస్తామని, ఇప్పుడు పెన్షన్ 4,000 చేస్తామని, ఇట్లాంటి పథకాలన్నీ ఇచ్చారు కదా. ఈ పథకాలకు డబ్బులు ఎలా తీసుకొస్తారు? సరే, ఈ డబ్బులు చంద్రబాబు గారు ట్రాక్ రికార్డు చూసి అమరావతి మళ్ళీ పట్టాలకు ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఒక అమరావతి అనేది ఒక గ్రోత్ ఇంజను, అలాగనే మనకు పోలవరం ఒక గ్రోత్ ఇంజను, అది కూడా కంప్లీట్ కనుక 70% ఆల్రెడీ వాళ్ళ హాయంలోనే కంప్లీట్ అయింది కాబట్టి మిగిలిన 30% కూడా కంప్లీట్ అయ్యేటట్లయితే మనకు ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఈ రెండు పనిచేస్తాయి. ఆటోమేటిక్గా ఈ రెండింటిని చూసి కొంత పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమల తర్వాత ఉపాధి వస్తుంది, ఉపాధి తర్వాత జనం దగ్గర డబ్బులుంటే ఆ మనీ సర్క్యులేట్ అవుతుంది మార్కెట్లోకి. దీని నుంచి ఒక బూస్టప్ వస్తుంది. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ నిజమే. కానీ ఇప్పుడు ఇంత లోటు బడ్జెట్ను అధిగమించి
వీటన్నిటిని సాధించాలంటే ఇట్స్ ఏ రేర్ ఫిట్ అది. ఒకవేళ అలాంటి ఒక ఫిట్ సాధించాలన్నా ఫస్ట్ చేయాల్సిందేంటంటే, ఇప్పుడు ఉన్న ఈ వ్యవస్థలో వీళ్ళు జొప్పించిన విషానికి యాంటీడోట్ విరుగుడు చేసిన తర్వాతనే 6 నెలల పాటు సమూలమైన ప్రక్షాళన ఈ ఈ ఉద్యోగస్తుల్లో గానీ, రెవెన్యూలో గానీ, ప్రధానంగా పోలీస్ శాఖలో వీళ్ళు సగం మంది పైన ఈ పర్టిక్యులర్‌గా ఇప్పుడు వీళ్ళున్నారు గదా! ఇదే చంద్రబాబు గారు కుప్పం పర్యటనకెళ్ళినప్పుడు, కుప్పం పర్యటనలో ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా ఆయన్ని ఆపేశారు. ఆయన్ని ఆపేసినప్పుడు ఈ ఈ ఈ మన పాలెగాడి వర్గపు మనిషిని వాళ్ళడిగారు. ఓ సీఐ అనుకుంటా అతను. మీరు ఇలా చేస్తున్నారు గదా! మళ్ళా చంద్రబాబు వస్తే మీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆడేమన్నాడో తెలుసా? చంద్రబాబు వస్తే ఏం చేస్తాడు? మహా ఉంటే మమ్మల్ని తీసి సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చుంటాం. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో సస్పెన్షన్ ఎత్తేస్తారు. సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత వచ్చి మా జాబులు మేము చేసుకుంటాం. అంటే చంద్రబాబు అంటే ఎంత చులకన భావం ఉంది అనేది ఈ ఒక్క సీఐ మాటలు బట్టే మనకు అర్థమవుతుంది. నిన్నటికి నిన్న చైతన్య అనే ఒక డీఎస్పీ తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి గారి ఇంటి మీద పడి ఆడికి కెమెరాలు పగలగొట్టి అంటే ఒక బజారు గూండా కంటే ఘోరంగా ప్రవర్తించాడు అంటే వాళ్ళ ధైర్యం ఏంటి? చంద్రబాబు వచ్చినా కూడా మమ్మల్ని ఏం చేయడు. చంద్రబాబు అరాచక శక్తి కాదు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాడు. ఎవరి మీద చర్య తీసుకోడు. అరుస్తాడే తప్ప చంద్రనిప్పులే తప్ప సూర్యనిప్పులు ఉండవు అక్కడ. సూర్యనిప్పులు అయితే మాడిపోతారు. చంద్రనిప్పులు అయితే ఏముంటాయి? అది ఓన్లీ నిప్పులు అని మనం అనుకుంటమే తప్ప అక్కడేం ఉండదు. చంద్రుడు ఎలా చల్లగా ఉంటాడు, ఈయన కూడా అలానే అరుస్తాడు తప్ప ఎవరి మీద చర్య తీసుకున్నట్టు, ఎవరిని డిస్మిస్ చేసినట్టు మనమైతే చూడలే ఇంతకుముందు. కానీ ఇప్పుడు కుక్క కాటికి చెప్పు దెబ్బ కొట్టే టైం వచ్చింది. ఇప్పుడు గనక ఈ వ్యవస్థను గనక సమూలంగా ప్రక్షాళన చెయ్యకపోతే ఎవరిని సస్పెండ్ చేయొద్దండి. ఏ ఒక్కరిని సస్పెండ్ చేసినా మీరు వేస్ట్, దానివల్ల ఫలితం ఉండదు. 4 నెలలు 5 నెలల తర్వాతను మళ్ళా మీరు వాడికి పోస్టింగ్ ఇచ్చేసి వాడిని పెళ్లి కొడుకులాగా ఇంట్లో కూర్చోబెట్టి వాడికి శాలరీ ఇచ్చేసి వాడిని మళ్ళీ సాధారణంగా జాబ్కు ఆహ్వానించేసి వాడిని జాబ్ వాడు చేసుకోరా అంటే వాడి విషయం వాడు గక్కుతూ ఉంటాడు. ఇటువంటి ఆఫీసర్స్ వల్ల మీకు ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువ ఉంటుంది. మీరు తక్షణం చేయాల్సిన పనులు ఏంటి అంటే ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చెయ్యండి. మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు లాంటి వాళ్ళని అరికట్టండి. మీరు తక్షణం దృష్టి సారించాల్సింది ఏంట్రా అంటే మిమ్మల్ని దారుణంగా హ్యూమిలేట్ చేసిన గన్నవరంని, గుడివాడోడిని, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన గుణదలోడిని, దాని తర్వాత నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే సినిమా వేషాలు వేసుకునే పోసానిని, దాని తర్వాత కొమ్మినేని, జర్నలిస్ట్ వేషం వేసిన కొమ్మినేని, వీళ్ళ మీద చర్య తీసుకోండి మీరు. ఆ తర్వాత ఒక్కసారి కూడా మళ్ళా కనుక ఎప్పుడన్నా మీ పరిపాలన అంటూ వస్తే, మీ పరిపాలన వచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే అది మీ ఫెయిల్యూర్ కిందనే లెక్క. దాని తర్వాత రోజా మాట్లాడితే అది మీ ఫెయిల్యూర్ కిందనే లెక్క. మీ ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్ మళ్ళీ మాట్లాడితే అది మీ ఫెయిల్యూర్ కిందనే లెక్క. ఇలాంటి వాళ్ళందరి మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకుని వీళ్ళని కనుక అరికట్టకపోతే మళ్ళా రేపటి నుంచి మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు మళ్ళా మొదలవుతాయి. అది ప్రజల మైండ్లోకి ఎంత దారుణంగా చొప్పిస్తారంటే వాళ్ళు నిజం చెప్పులేసుకునేసరికి అబద్ధం ప్రపంచం తిరిగి వచ్చిందనే సామెత ఉంది కదా, దాన్ని వీళ్ళు 100% నిజం చేస్తారు, నిజం చేయబోతారు. మీ తక్షణ కర్తవ్యం వీళ్ళ మీద అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకొని ఈ వ్యవస్థలన్నిటినీ ముందు చక్కదిద్దండి. మంచి మీకు ఒక విమర్శ వచ్చినప్పుడు ఆ విమర్శని సద్విమర్శ అయితే తీసుకోండి. ఇలా పింక్ డైమండ్ని కొట్టేశాడు అన్నప్పుడు, చంద్రబాబును కాల్ చేయాలి అన్నప్పుడు వాళ్ళ మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోండి. లేదు నేను వచ్చి ప్రజాస్వామ్యంలో ఈ విమర్శలు మామూలే అంటే విమర్శ మామూలే, సద్విమర్శ ఎప్పుడు ఉండాలి కూడా. ప్రజాస్వామ్యానికి విమర్శే మూలం, అంటే విమర్శే ప్రాణం. విమర్శ లేకపోతే మనం చేసే అన్నీ కరెక్టేననే ఒక భావనకు వస్తుంది. ఆ విమర్శ ఎంత గొప్పగా ఉండాలంటే 1962లో చైనా యుద్ధం అయిపోయిన తర్వాత మనకి మక్మోహన్ రేఖ అనే ఒక ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేశారు. అది అంటే దాదాపు 32,000 చదరపు గజాల భూమిని ఆక్యుపై చేశారు.
దాంట్లోనే ఇప్పుడు ఈ చైనా వాళ్ళు పాకిస్తాన్‌కి గ్వదర్ ఎయిర్‌పోర్ట్‌కి ఒక హైవే ఏస్తున్నారు గదా! అది గూడా అందులోనే ఉంది. ఉంటే దాన్ని అంటే ఆ ఆక్రమణని ఈయన అంటే సమర్థించటం అంటే వాళ్ళు చేసింది పెద్ద గొప్పది కాదు అని చెప్పడం కోసం నెహ్రూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, చైనా వాళ్ళు ఆక్యుపై చేసిన భూమిలో ఒక్క గడ్డి మొక్క కూడా మొలవదు. దానివల్ల మనం కోల్పోయినా కూడా దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు. అది ఎందుకు పనికిరాని పనికి మాలిన పీఠభూమి అని చెప్పాడు. చెబితే ఐ థింక్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుకుంటా. అప్పుడు ఆయన లేసి ఒక మాట ఒకటి అడుగుతాడు. ఏమంటంటే, "అయ్యా కరెక్టేను. వాళ్ళు ఆక్యుపై చేసిన భూభాగంలో ఒక్క పచ్చిక గడ్డి కూడా మొలవదు అని మీరు చెప్తున్నారు. మంచిదేనండి. మరి మీ ఒక్క వెంట్రుక ముక్క కూడా మొలవని మీ బట్టతలు ఎందుకండి? మీ తల తీసేయండి" అన్నాడు. అంటే ఒక విమర్శని అంటే ఇది ఈ ఈ ఈ విమర్శను చూడండి ఎంత అంటే ఆయన విమర్శని అంటే అక్కడున్న ఒక సిచ్యువేషన్ ఈయన తేలిక చేయాలి అనే భావంతోటి నెహ్రూ చెప్తే అంతే స్ట్రాంగ్‌గా ఈయన కౌంటర్ ఇచ్చాడు. దీంట్లో ఎక్కడన్నా అసభ్యత ఉందా? అశ్లీలత ఉందా? ఈ దేశంలో ఒక భూభాగం పోయింది అనే ఒక ఆక్రోశం తప్ప ఎక్కడైనా ఏమన్నా ఉందా ఇందులో? అంటే దానిలో ఎటువంటి దూషణ భూషణలు లేవు కదా! విమర్శ ఎప్పుడు విమర్శగానే ఉండాలి. ఇలాంటి సద్విమర్శలను ఎప్పుడూ ప్రోత్సహించాలి. అయ్యా మీరు చేసిన తప్పు ఇదిగో ఈ విధానపరమైన నిర్ణయం కనుక తీసుకునేటట్టయితే ఖజానాకి ఇంత లాస్ వచ్చింది. ఇదిగో ఈ రకంగా చేస్తే ఇంత లాభం వస్తుంది. ఇంతకంటే బెటర్‌గా మీరు ఇంకా సర్వీస్ చేయొచ్చు. ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అవ్వచ్చు. ఇలాంటియన్నీ చెప్పొచ్చు. తప్పేముంది? విమర్శ ఎప్పుడూ ఉండాలి. అంతేగాని వైసీపీ వాళ్ళలాగా నోటికొచ్చిన అబద్ధం వల్ల మాట్లాడి అదే నిజమని నమ్మించి, ఆ నమ్మకాన్ని అలా నమ్మించటం కోసం ఒక పత్రికని 3 అదే మన టీవీ ఛానల్స్‌ని ఉపయోగించుకొని, కొంతమంది పేటీఎం మేధావులను ఉపయోగించుకొని, కొంతమంది పేటీఎం బ్యాచ్‌లను పెట్టి సోషల్ మీడియాను ఆక్యుపై చేసి, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు రాసి, అదే నిజమని చెప్పి జనాన్ని నమ్మిస్తున్నారు చూడండి. అది కరెక్టా కాదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా మీరు మారకుండా మళ్ళీ లేదు నేను మామూలు మనిషి నేను ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాను. నేను వెనకటి మనిషి నేను 1970 పాలిటిక్స్‌నే చేస్తున్నాను. ఎక్కడ పోతున్నాం? ఏం చేస్తున్నాం? ఏడున్నాం మనం అని మీరు గనక మాట్లాడితే ఈసారి మీ కార్యకర్తలే ఊరుకోరండి. చంద్రబాబు గారు మీరు మారండి. ఈ రాష్ట్రాన్ని కొత్త దృక్పథంతో ఆలోచించండి. లోకేష్ ఇప్పుడు సమర్థుడైన నాయకుడిగా ఎదిగాడు. అదొక మంచి శుభపరిణామం. అవసరమైతే తనకి మంత్రి పదవి కాకుండా పార్టీ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించేలాగా చేయండి. మన శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, అమరావతి అమరావతి పరిరక్షణ కమిటీ, ఆయన కొలికిపూడి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళని విమర్శకి ప్రతి విమర్శ లేకపోతే విమర్శకి సమాధానం చెప్పేలాగా అలాంటి వాళ్ళని పెట్టండి. ఈ వెనకటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి. 6 నెలల పాటు ఈ వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేసిన తర్వాతనే మీరు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టండి. వెనకట్లాగా మీరు మళ్ళీ అమరావతిలో లాస్ట్లో నేను బిగిన్ చేస్తానని చెప్పకుండా వచ్చిన రోజు నుంచే పనులు మొదలు పెట్టించండి. అమరావతిని పరుగులు పెట్టించండి. పోలవరాన్ని కంప్లీట్ చేయండి. ఈ జాతికి ఒక దిశని నిర్దేశించండి. చరిత్రలో మీకొక పేజీ ఎప్పుడూ లిఖించబడి ఉంది. ఆ పేజీ మీద శాశ్వతంగా మీ పేరుని ముద్రించుకోండి. ఇది ఒక ఆంధ్రుడిగానే కాదు, ఆ 5 కోట్ల ఆంధ్రుల తరపున ఆకాంక్షలాగా నేను వాళ్ళకి ప్రతినిధిని కాకపోవచ్చు, కానీ ఇది చాలామందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళకుండే ఆకాంక్ష, ఈ ఆకాంక్ష నెరవేరాలని, ఈ ఆకాంక్ష పరిపూర్ణం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అప్పుడు దాకా మీరు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనే మా భావన, మా కోరిక, మా దీవెన కూడా. థ్యాంక్ యూ. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. ఈ వీడియోలో 2 తప్పులు దొరికాయండి. ఆ 2 తప్పులు ఏంటంటే, చంద్రబాబు గారు అమరావతి కోసం సేకరించింది 33,000 ఎకరాల భూమి. దాదాపు 29,000 మంది రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాల భూమిని ఆయన సేకరించారు. అలాగే నేను 1994లో ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పాను. కాదండి, 1994లో తెలుగుదేశం గవర్నమెంట్
అంటే 1989లో ఓడిపోయి 1994లో మళ్ళీ అబ్సల్యూట్ అంటే కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా గూడా లేకుండా మళ్ళీ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసింది 1994లో. ఆ తర్వాత ఆయన 1995 ఆగస్ట్‌లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో, ఈ అంతే తప్ప ఆయనొచ్చి 1994లో ముఖ్యమంత్రి కాలేదు. ఇది నేను అంటే మాట్లాడే ఫ్లోలో 1994 అన్నాను గానీ 1994 కాదు. ఈ 2 తప్పులు దొర్లాయి. ఈ 2 తప్పులకి ఇది నా డిస్క్లైమర్ అనమాట. థాంక్ యూ.